76వ గణతంత్ర దినోత్సవ వేడుక పాలవంచలో ఘనంగా జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని గురించి ఒక మాట మాట్లాడుతుంది ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఇక్కడ ఉన్న మిత్రులకి సోదరులకి అందరూ కూడా రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రుడు చెప్పినట్టుగాను ఈరోజు 1950లో మనకి రాజ్యాంగం అమలైన రోజుగా మనందరం కూడా పార్టీలకు అతీతంగా జాతులకు అతీతంగా మన అస్తిత్వాన్ని మన జాతుల కోసం మనం అందరం కూడా నిరాత్ర పోరాటం చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో మనకున్నటువంటి స్వేచ్ఛ, సమాన, శాంతియుత పోరాటాలు ఎంతోమంది మనం ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కారణానికి చాలామంది తోడ్పడ్డారు. దానికి పాటు మన అంబేద్కర్ గారు కూడా రచించిన మల్లాటి జాతుల కోసం రచించిన రాజ్యాంగంలో ఉన్న వాటి కోసం మనం ఈరోజు పోరాటం చేయాలి. కానీ చాలా సందర్భంలో మనం పార్టీలకు అమ్ముడిపోయి జెండాలు మోస్తూ మన జాతిని, మన హక్కుని కాలరాస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కూడా మనకి రాజ్యాంగాన్ని కాపాడాలనుకుంటే మనకి తెల్ల చొక్కాను లేకపోతే పార్టీ జెండాను మనకి కావాల్సింది కాదు. మనం ముందుగా మన గ్రామాల్లో ఐక్యతతో పాటు ప్రతి ఒక్క మన జాతికి సంబంధించిన వాళ్ళు ఒక ఐపీఎస్ గాను ఐఏఎస్ గాను చూస్తేనే చదువుకి మనం ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తేనే మన రాజ్యాంగంలో ఉన్న మన హక్కుని కాపాడడానికి దోహదపడుతుంది. తప్పితే మనం ఎంతగానో ఏమి చేసినా కూడా మనం రోజు ఇట్లానే మాట్లాడడానికి టైం సరిపోతుంది, కానీ మనం ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మిత్రులందరూ కూడా రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎయిమ్ లీడ్ స్కూల్ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ.